తెలంగాణలో గద్దెనెక్కి ఏడాదిగా వస్తున్నది అని షేయ్ పార్టీ వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు ఏడాది అవుతుంది ఏమీ చేయలేదు, ఏం చేస్తలేరు అని ఎగస్ పార్టీ వాళ్ళు లొల్లులు చేస్తుర్రు. వాళ్ళు రోజుకో తీరు ఉత్సవాలు చేసుకుంటుంటే వీళ్ళు రోజుకో తీరు నిరసనలు చేస్తుర్రు. ఓ దిక్కు ఉత్సవాలు, ఇంకో దిక్కు లొల్లులు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళే అనుకున్నాం, ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఆయుధాలు బయటికి తీసిర్రు. కాపకోసారి మీరు దోస్తులు మీరు ఒక్కటే అని కారు పార్టీ వాళ్ళు ఎత్తి పోస్తున్నారు. అందుకే కావచ్చు ఏమేం వేరే వాళ్ళు వేరే అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేస్తున్నారు పువ్వు పార్టీ వాళ్ళు. ఈ ఏడాది కాలంలో చెయ్యి పార్టీ వాళ్ళు ఏమేం చేస్తామన్నారు, ఏమేం చేయలేదు అని ఓ కాగితం విడుదల చేసిండ్రు. ఛార్జీ షీట్ అంటారు దాన్ని. ఇక చూడరి దాని కథ ఏంటిదో సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే చెప్తున్నాడు. బీడీ వర్కర్స్ కు, గీత కార్మికులకు, మరి నేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్స్ కు, కిడ్నీ పేషెంట్లకు 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్, 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని గ్యారెంటీలో మరి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. 100 రోజులు పోయి ఇప్పుడు 360 రోజులు కావస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల తరఫున, పేదల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకి ఇస్తానన్నటువంటి 4,000 యొక్క పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఆగో అట్లా చేస్తానరట. 4,000 పింఛన్ ఏమైంది? రైతు కూలీలకు 12,500 ఏమైంది? ఆడవాళ్లకు 2,500 ఇస్తామన్నారు ఏమైంది అని అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద గట్టిగానే అరుచుకున్నాడు సారు. ఇంకో దిక్కు గోషామహల్ నియోజకవర్గంలో పువ్వు పార్టీ లీడర్లంతా బైక్ ర్యాలీ తీసిండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళు ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు తీరుస్తలేరని నిరసన చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఒక్క ఏడాదికే అవి చేయలేదు ఇవి చేయలేదని ఛార్జీ షీట్లు రిలీజ్ చేస్తే ఎట్లా? హామీలన్నీ ఒక్కోటి ఇచ్చుకుంటూ పోతాము. ఇంకా 4 ఏళ్ల టైం ఉన్నది. గతగానం తొందర ఏటికి పడతాండ్రు అన్నట్టు సురుకులు పెడుతున్నారు చెయ్యి పార్టీ లీడర్లు. కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మొన్ననే చెప్పింది, నేను గుజరాత్ గులాంని అక్కడనే పోతున్నాను. ఆయనకేం అర్హత ఉంది? వారికి ఒక్కటే నా సూచన, 2014, 2019, 2023 3 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు. వాళ్ళ తరఫున ఎవరు వస్తారో 11 సంవత్సరాల మోడీ గారి హామీలు, 10 నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇగిదిట్లుంటే జిల్లాల పొంటి చెయ్యి పార్టీ లీడర్లంతా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నారు. కొంతమంది రోడ్లు ఊకిండ్రు, ఇంకింతమంది పరుగు పంజాలు పెట్టుకొని కాళ్లకు పని చెప్పిండ్రు. తీరొక్క తీర్ల చేసుకుంటాండ్రు విజయోత్సవాలు. ఓ దిక్కు సర్కారోళ్ళ సంబురాలు, ఇంకో దిక్కు ఏగస్ పార్టీ వాళ్ళ ఎత్తిపోసుడు. 2 పోటాపోటీల మీద నడుస్తున్నాయి ఇప్పుడు.